అయ్యా ఈ విషయం ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఆయుధాలతో సహా అక్కడికి వెళ్ళారటయ్యా. మిస్టర్ ఫెర్నాండెజ్, మర్యాదగా మీ కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి లొంగిపోండి. మేము మీ మంచి కోసమే చెప్తున్నాం. ఊరి జనాలందరూ మిమ్మల్ని కొట్టడానికి చాలా కోపంతో వస్తున్నారు. This was the worst day of my family. ఇలాంటి ఒక రోజుని మా ఫ్యామిలీ చూస్తుందని నేను కొంచెం కూడా ఎదురు చూడలేదు. ఇక్కడ నడుస్తున్న అన్ని సమస్యలకి కారణం మేము ఆడుతున్న ఈ గేమే. వెల్కమ్ టు విన్ ఆర్ రన్. మా గేమ్ చాలా సింపుల్. పైన ఉన్న ఎంట్రీ డోర్ ద్వారా లోపలికి వెళ్ళి ఎగ్జిట్ డోర్ ద్వారా బయటకు రావాలి. కానీ ఎగ్జిట్ డోర్ కున్న కీని ఈ బంగ్లా లోపల దాచిపెట్టాము. దాని మా ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా కనిపెట్టడమే ఈ గేమ్ యొక్క టాస్క్. ఇఫ్ యు విన్, యువర్ ప్రైజ్ మనీ ఇస్ గోయింగ్ టు బి 50 times more than your betting money. మనుషులు బలహీనత అత్యాసనే. దాన్ని ఉపయోగించి చాలా మందిని ఇక్కడికి రహస్యంగా రప్పించాం. హకీ ఎక్కడుందో కనిపెట్టి మొత్తం డబ్బులు తీసుకెళ్లిపోదాం. మా ఆటని అందరూ సరదాగా తీసుకున్నారు, కానీ ఏమైంది? రాలేదా? ఎవరు రాలేదు. మాకు సంబంధించిన వరకు మేము చేసేది హత్యలు కాదు. ఇది మాకు ఒక ఆట. మా ఇంటి పిల్లల నుండి కళ్ళు లేని మా అమ్మ వరకు మనుషాల్ని వేటాడడమే మా వినోదం. Yes, we are human hunters. మా ఆటలో చివరి స్టేజ్లో గెలవడం, ఓడిపోవడం ఆడే వాళ్ళ అదృష్టమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు క్లారా 2 చిటిలు వేస్తుంది. ఒక చిటిలో విన్ అని ఉంటుంది, ఇంకో చిటిలో రన్ అని ఉంటుంది. కరెక్ట్ గా విన్ తీస్తే యు ఆర్ ద విన్నర్. కానీ రన్ తీస్తే This is win, this is run. Win, run, win, run. What are you waiting for? Win, run, run, win, choose. Ha! Wow. Run! Run! సార్ డబ్బు కాసపడి అనవసరంగా వచ్చాను సార్. దయచేసి నన్ను క్షమించి వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఇప్పటి వరకు ఈ ఆటల్లో గెలిచిన వాళ్ళకి కోట్లలో డబ్బుల్ని నేనిచ్చాను. ఒక్కరిని కూడా ఏమార్చింది లేదు. ఎందుకో తెలుసా? నేను రూల్స్ ని గౌరవిస్తాను. రూల్ ఇస్ అ రూల్. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ద రూల్. రూల్ ని మీరినందుకు నా కొడుకునే చంపేశాను నేను. నిన్ను ఎలా వదిలేస్తాను? నియమాలని నేను ఏ రోజు మీరను. ఎందుకంటే ఆట నియమాలని మీరితే ఈ ఆటకి ఆ రోజే ముగింపు వస్తుందన్నది మా పూర్వీకుల నమ్మకం. ఎక్కడ తప్పు జరిగింది? మన గేమ్స్ రూల్స్ ని మీరింది ఎవరు? హూ? Clara! Oh my God! Clara! Oh no!
game is eternal. I will never allow to end it. ఎందుకే సైజ్ చూసి దొంగిలించాలి లేదు. చేతికి దొరికితే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. చూసారా సార్, దొంగ విధవులు సార్ వాళ్ళు సెలవులకు వచ్చినట్టుగా వచ్చి దొంగిలించుకుపోతారు. మనమే సార్ కేర్ఫుల్ గా ఉండాలి. సార్ కింద పాకెట్లో పెడితే జారిపోతుంది, పై పాకెట్లో పెట్టండి. థ్యాంక్ యూ సార్. అన్నా పోలీసులు పరిగెత్తు. ఎవరితో చెప్తున్నాడు? బాసు పోలీసులు వస్తున్నారు, త్వరగా రండి. నేను కాదన్నా. ప్రొఫెసర్ అతను చూస్తావేంటి? పోలీసులు వస్తున్నారు, పరిగెత్తు. ఇతనే ఈ ముఠాకి బాసు అనుకుంటా. ఫోన్ తీయగలను. అయ్యో, అందుకే నా పై పాకెట్ లో పెట్టమన్నాడు. గిఫ్ట్ గా వచ్చింది థెఫ్ట్ గా పోయింది. ప్రొఫెసర్ కాపాడతానని మోసం చేస్తావు. లోపలికి రా. అక్కడ నిలబడ్డావు. వెల్కమ్ వెల్కమ్. మన యాంటిక్ షాప్ లో చూసారంటే కంచి వరాహి ఉన్నాడు, సిల్వర్ జీసస్ ఉన్నాడు, ఇద్దరి వినాయకుడు ఉన్నాడు. సార్ ఏం చూస్తున్నారు? జీప్ వస్తుందేమో చూస్తున్నారు. జీప్ లేదు లేదు, వస్తువులు తీసుకెళ్ళడానికి బండి వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నా. ఓ అన్ని వస్తువులు. వస్తున్నా, మీరు లోపలికి వెళ్ళి చూడండి. లారీలో ఎక్కించే అంత ఉంది. నిన్ను షాప్ క్లోజ్ చేశాకే కదా రమ్మన్నాను. ఎందుకు త్వరగా వచ్చావు? ప్రొఫెసర్ పోలీసులు. త్వరగా మీరా. బల్లా బల్లే బల్లా బల్లే, ఇది ముక్కులోకి పీల్చుకునే టీము. నమస్తే బాస్. ఏంట్రా? ఒక పెద్ద చేప దొరికింది. పాండిచ్చేరిలోనే పెద్ద తలకాయ. బారు, వైన్స్, లాడ్జ్ అంటూ చాలా రకాల బిజినెస్. అందులో వచ్చే కలెక్షన్ మొత్తం వాడింటి లాకర్లోనే పెడుతున్నాడు. రేపు వాడి కొడుకు పెళ్లి. ఇంట్లో గుర్కా కుక్క తప్ప ఒక్కడు ఉండడు. సరిగ్గా ప్లాన్ చేసి ఇంట్లోకి దూరామనుకోండి, మొత్తం కొట్టేయచ్చు. ఏంటి బాస్, ఎంత పెద్ద డీల్ చెప్పాను. విటమిన్స్ ఇంత తక్కువగా ఇస్తున్నారు. ఇదంతా అవనే, అప్పుడు ఇస్తా. సరే బాస్, అయితే ఓకే, వస్తానా? ఇంతకే బక్రాకి పేరేం లేదా? అన్బర్స్. ఏంటి? ఫ్రాన్సిస్ అన్బర్స్. చంపేస్తా. కమిషన్ తక్కువ ఇస్తున్నామని మమ్మల్ని ఇరికిద్దామని చూస్తున్నావా? అయ్యా అలాంటిదే లేదయ్యా. బేబీ, నువ్వు ఊరికి కొత్త. అన్బర్స్ ఉన్నాడే, పేరుకి మాత్రమే వంచ పోనరు, కానీ నిజానికి నంబర్ 1 గుండా. పాండిచ్చేరిలో అన్బర్స్ అంటే పవర్. అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ, పోలీసులని అన్ని చోట్ల అతనికి లింక్. అది మాత్రమే కాదు, వాడి దగ్గర మది అని ఒకడున్నాడు. అన్బర్స్కి రైట్ లెఫ్ట్ అన్ని వాడే. రిసార్ట్, వైన్ షాప్ అని ఎక్కడ సమస్య వచ్చినా వాడే ముందెళ్ళి నిలబడతాడు. ఊరు నుండి వచ్చావా,
సంతోషంగా తాగావా బయలుదేరి వెళ్ళామా అన్నట్టు ఉండాలి. అర్థమైందా? అన్బర్స్ విషయానికి వస్తే వాడికి అంత డబ్బు డబ్బు డబ్బే. డబ్బు విషయంలో ఏదైనా తేడా జరిగిందంటే ఫ్యామిలీతో సహా లేపేస్తాడు. ఇచ్చి పుచ్చుకున్న వాడికి అంత. అంత నీచుడంటరా? అవును. నా పేరేరా పిల్లాడు. నేను కాదు, నేనిచ్చే డబ్బులు తీసుకుని వేరే వాడికి బిల్డప్లు ఇస్తున్నావా? బిల్డప్ ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను బేబీ. పరా వెళ్ళి రేపటి పూజకి ఏర్పాట్లు చేయి. ప్రొఫెసర్, బయటే యాంటిక్ షాపు, లోపల రోలెక్స్ మెడికల్ షాపు. కొడితే లైఫ్ టైం సెటిల్మెంట్. మనకి మంచి టైం స్టార్ట్ అయిందిరా. చూసారా? అన్నిటినీ చూసేసాం. ఏం తీసుకోవట్లేదా? రేపు లారీ తీసుకొచ్చి మొత్తం తీసుకుపోతాం. రేపు మేము ఇక్కడ ఉండం కదా. మంచి మాట చెప్పారు, విన్నావుగా? రేపు వీళ్ళు ఉండరట. అయితే మేము వస్తామండి. రావద్దు. వస్తామండి. రేపు మేము ఇక్కడ ఉండము. ఎల్లుండి రండి. అప్పుడు మీరుంటారా? పోలీసులందరూ మిస్ వెళ్ళిపోయారు. అయితే ఈ రాత్రికే ఊరు నుంచి ఎస్ అయిపోదామన్నా. ఊరు వదిలి వెళ్ళిపోదాం. పండ్ర పెచ్చదవల్లారా, రేపటి నుండే మనకి మంచి టైం స్టార్ట్ అవుతుంది.